9వ తరగతి మనం వచ్చేసి నిర్లక్ష్యంతోనే నీరు వృధా అవుతుంది. మనము పర్యావరణ విద్య నేర్చుకుంటూ ఉన్నాము. మనం నిర్లక్ష్యంగా నీటిని వృధా చేస్తున్న రోజువారీ కార్యకలాపాలను గుర్తిద్దాము. నీటిని తెలివితో బాధ్యతతో వినియోగించడం పట్ల అవగాహన పొందుదాము. చూడండి, ప్రతి వ్యక్తి ప్రతిరోజు తాగడానికి, వంటకు, స్నానానికి, దుస్తుల పరిశుభ్రతకు మరియు ఇతర అవసరాల నిమిత్తం దాదాపుగా 2.5 పెద్ద బకెట్ల నీటిని వినియోగిస్తారు. కానీ కనీసం తాగడానికి సరిపోయే నీరు లేక కొన్ని లక్షల మంది అష్టకష్టాలు పడుతూ ఉన్నారు. నీరు అందుబాటులో ఉన్నటువంటి వారేమో విచక్షణారహితంగా ఉపయోగించడం వల్ల ఈ యొక్క నల్లాల లీకేజీలు పట్టించుకోకపోవడము, ఈ యొక్క కుళాయిల యొక్క లీకేజీలు పట్టించుకోకపోవడము, బిందెల నిండా పట్టి ఆ యొక్క ఏ అవసరానికి వాడకుండా వాటిని వచ్చేసి మళ్ళీ పారబోయడము, ఇలాంటివి చేస్తూ ఉంటారు చాలామంది. బ్రష్ చేసుకుంటున్నంతసేపు ఆ యొక్క కుళాయిలు వచ్చేసి కట్టేయకుండా ఉండడము, నల్లా అంటే కుళాయి, సో ట్యాప్ వచ్చేసి కట్టేయకుండా పోవడము, ఎక్కువసార్లు బట్టలు జాడించడము వంటి పనులతో నీటిని వృధా చేస్తుండడం శోచనీయము, ఆలోచించగలిగినటువంటి విషయం అన్నమాట. తర్వాత వచ్చేసి వంటి పనులతో నీటిని వృధా చేస్తుండడం శోచనీయము. ఈ విధమైనటువంటి నీటి వృధాను అరికట్టడం ద్వారా ఎంతో నీటిని సంరక్షించిన వారం అవుతాం అనమాట. వీటిని అరికట్టాలి. మనం వచ్చేసి ప్రతి ఒక్క ఇంట్లో ఒక్కొక్కరు చేసినట్లయితే మనం నీటిని ఎంతో వరకు ఆదా చేసినట్టు ఉంటుంది. కొంచెం కాలంలో మనకు నీరు కూడా మనకు లభించకుండా పోవడానికి అవకాశం ఉన్నదనమాట. కాబట్టి నీటిని అతి జాగ్రత్తగా అవసరము మేరకే ఉపయోగించడము అత్యవసరము. సరే, దీన్ని ఎలాగా మీ పాఠశాలలో ఎండ్లలో లీక్ అవుతున్నటువంటి నల్లాలు ఉన్నాయేమో గమనించండి. అంటే ఆ యొక్క ట్యాప్లు ఏమైనా ఉన్నాయేమో చూడండి. ఏదైనా నల్లా లీక్ అవుతూ ఉంటే దాని కింద బకెట్ను పెట్టి ఆ నీటిని సేకరించి ఉపయోగించండి. తర్వాత వచ్చేసి వరుసగా ఒక వారం రోజులు నిర్లక్ష్యంతో నీరు వృధా అవుతున్న సందర్భాలను, ఉదాహరణకు పాత్రలో నీరు నింపుతున్నప్పుడు, బట్టలు ఉతికే సమయంలో, పాత్రలు, వాహనాలు శుభ్రపరిచేటప్పుడు గుర్తించి అలా ఎంత నీరు వృధా అవుతుందో గమనించండి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా మనం వచ్చేసి పట్టికని తయారు చేయండి. నీరు వృధా అవుతున్నటువంటి తీరు, తర్వాత వృధా అయినటువంటి నీటి పరిమాణము, ఈ యొక్క ఇవి వేటికి ఉపయోగిస్తున్నాము అనేటువంటిది కూడా మనము గమనించాలన్నమాట. మీ ఇంట్లో లేదా ఎవరింట్లోనైనా నీరు కారిపోతున్న నల్లాను, కుళాయిని ఎంచుకోండి. ఒక కొలజాడీని తీసుకొని 5 నిమిషాలు కారిపోయినటువంటి నీటిని సేకరించండి. ఎంత నీరు కారిందో నమోదు చేయండి. మరో 5 నిమిషాలు కూడా మళ్ళీ పరిశీలించి 5 నిమిషాల్లో కారుతున్నటువంటి నీటి పరిమాణాన్ని నిర్ధారించుకోండి. 1 నిమిషాల్లోనే అంత నీరు కారితే 1 గంటకు ఎంత నీరు కారుతుందో, వృధా అవుతుందో లెక్క కట్టండి. అలాగే ఒక రోజుకు, 1 నెలకు, 1 సంవత్సరానికి ఆ నల్లా నుండి కారిపోయేటువంటి నీటి మొత్తాన్ని లెక్కించండి. ఆ విధంగా క్యాలిక్యులేట్ చేయండి. పోనీలే ఒక చుక్కే కదా అని నిర్లక్ష్యం చేసేవారు ఎంతమంది ఉన్నారో, వారి నిర్లక్ష్యము ఎంత నీటి వృధానికి కారణమవుతుందో మీ గణాంకాల ప్రకారం అంచనా వేయండి. సరే, దీన్ని ఎలా అరికట్టగలుగుతాము? ముగింపు ఏంటి? గ్లాసును ఎత్తిపెట్టి తాగేటువంటి అలవాటు చేసుకుందాము. అంటే ఒకరి నోటి ఎంగిలి నుంచి ఇంకొక నోటికి రాకుండా ఉండేటట్టు మనము వచ్చేసి గ్లాసుని ఎత్తిపెట్టి తాగాలి. నోటిని తాగితే తాగడానికి ఒక గ్లాసు వాడడానికి, అంటే కడగడానికి మనము ఇంకో గ్లాసు నీళ్లు ఖర్చు అవుతుంది. ఇలాంటి చిన్న చిన్న వాటిల్నే వచ్చేసి మనము నీటిని పొదుపు చేసుకోగలుగుతాము. నేరుగా కుళాయి వచ్చేసి కింద కాకుండా బకెట్తో నీళ్లు పట్టి ఉంచి చెంబుతో వాడుతాం అనమాట. తర్వాత వచ్చేసి 2-3 కాలకృత్యాలు చేశాక నిర్లక్ష్యం కారణం వృధాగా అవుతున్నటువంటి నీటిని గురించినటువంటి మీ పరిశీలనలు, గణాంకాలతో ఒక నివేదికను తయారు చేయండి. నీటి వృధాకు కారణమైనటువంటి నిర్లక్ష్య ధోరణులను పేర్కొనండి. వాటిని గురించి చర్చించండి. నీటి వృధాను అరికట్టడానికి చేపట్టాల్సినటువంటి చర్యలు ఒక నివేదికను తయారు చేసి తరగతిలో ప్రదర్శించండి.